జగన్ మొన్నటిదాకా రోజా, కొడాలని, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్ వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి ఇల్లు అనే చెప్పారు. కానీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఇప్పుడు ప్రతిపక్షంలో రాగానే ఏమి కనీసం ప్రతిపక్షం కూడా లేదు. ఇప్పుడు వెళ్ళి ప్రశ్నిస్తే ఆ ప్యాలెస్ని లోపలికి వెళ్తే ఒక బాత్రూమ్ ట్రబ్బులు అంట, టైల్స్ అంట, ఇంటీరియర్ మెటీరియల్స్ అంట. ఎవరికి అవసరం? నువ్వు మనిషివేగా, నువ్వు ఒక సామాన్యుడివే కదా. జనాలు ఎంచుకుంటేనే కదా నువ్వు ముఖ్యమంత్రి అయింది. అది టూరిజం. మరి టూరిజం అన్నప్పుడు లోపలికి ఏముంది? ఇల్లు కదా. ఇల్లు ఒక టూరిజమా? అవసరమైతే మోడీ ఉంటాడు, అంబానీ ఉంటాడు. ఈ డైలాగులు ఎందుకు? వాళ్ళ కోసం కట్టాము, మళ్ళీ మాదే ప్రభుత్వం వస్తుంది అనుకుందాం అన్నట్టే వీళ్ళు చేసుకున్నారే. కానీ ఇలా శాంతం ఓడిపోతామని మనసులో అలాగే ఉంది, కానీ బయట పెట్టల ఉంది. అందుకే ప్రజలు కూడా బాగా తిరస్కరించేసి శాంతం దిగజార్చేసి ప్రతిపక్షం అనేది లేకుండా చేశారు. ఒకానొక రోజు పేర్ని నాని, జగన్మోహన్ రెడ్డి, రోజా, జోగి రమేష్ అనేవాళ్ళు పవన్ కళ్యాణ్ ఎంతో విమర్శించారు. ఒక బచ్చాగాడివి, ఒక చెప్పు చూపిను, 2 చెప్పులు చూపిస్తా, నీకే ఉన్నాయా, ఫస్ట్ ఒక చాటు పోటీ చేయలేకపోయావు, మళ్ళీ నీకు పార్టీ ఎందుకు, పార్టీ ఎత్తవచ్చు కదా, నువ్వు పొత్తు గిత్తు అన్నారు. ఈరోజు తలెత్తుకుంటారు వీళ్ళు. అన్ని మాటలు అన్న వాళ్ళు ఇప్పుడు ఎత్తమనండి. కనీసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఒక ప్రెస్ మీట్ పెట్టేసి నువ్వు అలాంటి వ్యక్తి, నేను ఇలా తప్పు చేశాను నిరూపించమనండి. ఇప్పుడు కూడా మహా అయితే ఒక నెల అయిద్ది అధికారం వచ్చి. ఈ నెల రోజుల్లో పవన్ కళ్యాణ్ని ఒక్కరోజు నీ మిస్టేక్ చేశానని నిరూపించమనండి. మరి అప్పుడు అన్నారు కదా మాటలు, ఇప్పుడు చూపించమనండి. గేటుగా తన్నుకొని వెళ్ళే రోజులు కూడా అయిపోయినాయి. కుర్చేసి కూర్చోబెట్టారు కదా జనాలే. మరి వీళ్ళని ఏం చేశారు? ఊర్లో తరిమి కొడతారు. ఇంకా టైం ఉంది, కంగారు ఏం లేదు. 100 మాటలు బయటకు వస్తాయి. నువ్వు ఎక్కడ ఎన్ని కోట్లు దాచుకున్నావో, ఎక్కడ అక్రమస్తులు దాచుకున్నావో, ఏ ఎమ్మెల్యే ఎంత దాచుకున్నారో, ఏ ఎమ్మెల్యే భూ కబ్జాలు చేశాడో మొత్తం బయటకు వస్తాయి. అన్నీ బయటికి తీసిన తర్వాతే రిపోర్టు ద్వారా ప్రతి ఒక్క ఇంటికి డిపార్ట్మెంట్ వెళ్ళిద్ది, ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తారు. కంగారు ఏమీ లేదు. మీరంతా తొందరగా మీరేమో రౌడీజం చేశారు. వీళ్ళు నిదానంగా ఎవరికి తెలియకుండా వీళ్ళు అడుగుతారు. ఇక్కడ డెవలప్మెంట్ కనబడిద్ది. ఉమ్మడి కూటమిలో టీడీపీ ప్రభుత్వంలో డెవలప్మెంట్ కనబడిద్ది. ఇసుక మాఫియా అన్నారు. ఇసుక మాఫియా లాక్డౌన్లో నువ్వు ఏమంటే పాదం మోపావో 60,000, 70,000, 50,000, 40,000 లారీ ఇసుక, టాటర్లు ఇసుక ఎటు వెళ్ళిపోయినాయి? మరి ఇప్పుడు ఇసుక ఫ్రీ పెడితే ఇప్పుడు పెట్టారు, వాళ్ళు పెట్టలేదుగా. వాళ్ళు లాస్ట్ టైం టీడీపీ హయాంలో కూడా ఇసుక ఫ్రీనే ఉంది, మళ్ళీ ఇప్పుడు పెట్టారు. మళ్ళీ వీటి మీద వీళ్ళు ఎలా కబ్జా చేస్తున్నారని వీళ్ళకి తెలియట్లా. వీళ్ళు ఏం చేయరు. ఇసుక మాఫియా అంటున్నారు, వీళ్ళే తప్పు చేసింది కాకుండా మళ్ళీ వీళ్ళని అంటాం. అది వాళ్ళకి తెలియాలి.